ప్రజెంట్గా మనము హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ టంగమంటి దగ్గర నెక్లెస్ రోడ్ ఉంటుంది కదా, ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ ఎవ్రీ సండే డాగ్స్ పార్క్ అయితే ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక ఆల్ ఇన్ వన్ స్టాప్ లాంటిది అన్నట్టు. ఇక్కడ కొనే వాళ్ళు వస్తుంటారు, అమ్మే వాళ్ళు వస్తుంటారు. తర్వాతకి రకరకాల డాగ్స్ బ్రీడ్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తర్వాతకి ఇవన్నిటితో పాటు ఇక్కడ చూసే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఈరోజైతే మనం వీడికి వచ్చినాము. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. పొద్దుగాలనే కుక్క పిల్లలను చూద్దామన్నట్టుగా డాగ్స్ పార్క్ అయితే బయలుదేరినాము. నేను మా పిల్లలతో కలిసి బైక్ మీద అయితే బయలుదేరినా. ప్రజెంట్గా హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. మరి కొద్ది నిమిషాల్లో అయితే మేము చేరుకుంటాం. ఈ డాగ్స్ పార్క్కి డైరెక్ట్గా బస్సు ఫెసిలిటీ కానీ ట్రైన్ ఫెసిలిటీ కానీ ఉండదు. మీ ఓన్ వెహికల్ ద్వారా వస్తే మాత్రం చాలా ఫాస్ట్గా రీచ్ అవుతారు. దీనికైతే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లేదు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే రావాలనుకుంటే మాత్రం ఎంఎంటీఎస్ కనుక వస్తే జేమ్స్ స్ట్రీట్ దగ్గర దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే బస్సు లేదా మెట్రో ద్వారా రావాలనుకుంటే మాత్రం ఖైరతాబాద్ దగ్గర దిగి మీరు రావచ్చు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వస్తే కనుక 1-2 కిలోమీటర్లు అయితే నడవాల్సి ఉంటుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. మాటల్లోనే డాగ్స్ పార్క్ అయితే వచ్చేసింది. ఇంకా గేట్ లోపలికైతే వెళ్దాం. ఈ గేట్ లోపలికి రాగానే చిన్న పిల్లలు కనిపిస్తున్నవి. వావ్, చూడండి ఎంత క్యూట్గా ఉన్నావో. ఈ డాగ్స్ని చూడండి. పార్కులో ఎంతమంది జనాలు ఉన్నా సరే ప్రపంచంతో మాకే సంబంధం లేదన్నట్టుగా అవి ఆడుకుంటానే వాడు ఫ్రెండ్స్ తోటి. మనుషుల జీవితంలో చాలా సంబంధాలు కాలంతో పాటు మారుతూ ఉంటవి. కానీ ఒక సంబంధం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. అదే మన ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కపిల్ల. కొంతకాలానికి మన కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోతుంది ఇది. ఈ గ్రేడెన్ 30,000కి తీసుకున్నా. 8 months 30 బెంగళూరులో తీసుకున్నా. ఎవ్రీ సండే డాగ్స్ పార్క్ తీసుకొస్తాం మేము. పెరుగన్నం ఇంకా లివర్ చికెన్ అన్నీ ఉంటుంది. ఈ డాగ్స్ ఎంత నిస్వార్థమైనటువంటివంటే మన క్యాస్ట్ రిలీజన్ను పట్టించుకోవు, స్టేటస్తో సంబంధం లేదు, పొజిషన్ను అస్సలు పట్టించుకోవు. అవి ఒక్కసారి మనతో కనెక్ట్ అయినవంటే లైఫ్ లాంగ్ మనతోటి ఉండిపోతాయి. మనం ప్రపంచమంతా తిరుగుతావు, కానీ వాటికి మనమే ప్రపంచం. మనం ఉదయం పూట ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్లీజ్ డోంట్ లీవ్ మీ అన్నట్టుగా వాటి ముఖాన్ని దీనంగా పెట్టి మన వైపు చూస్తూ ఉంటవి. అదే సాయంత్రం పూట మనం ఇంటికి వెళ్ళినప్పుడు హుషారుగా తోకాడించుకుంటూ మన వైపే మన కాల సందులోనే తిరుగుతూ ఉంటవి. బహుశా మన పేరెంట్స్ తర్వాతకి అంతలా అన్కండిషనల్ లవ్ను చూపించేటివి ఇవే కావచ్చు. మళ్ళీ కుక్కపిల్లకు తర్వాతకి ఒక మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలిపేటువంటి ఒక రియల్ స్టోరీ మూవీ కూడా వచ్చింది. దీంట్లో ఏంటంటే ఒక ప్రొఫెసర్కి ఒక చిన్న కుక్కపిల్ల దొరుకుతుంది. దాన్ని ఆయన పెంచుకుంటాడు. ప్రతిరోజు ఉదయం కుక్కపిల్ల రైల్వే స్టేషన్కి తనతో పాటు వచ్చేదన్నట్టు. మళ్ళీ సాయంత్రం పూట ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళేటోళ్ళు. ఒకరోజు ఏంటంటే ప్రొఫెసర్ అనుకోకుండా చనిపోతాడు. చనిపోయిన తర్వాతకి కూడా ఆ కుక్కపిల్ల ఏదో ఒక రోజు తన యజమాని తిరిగి వస్తాడు అన్నట్టుగా ఆ రైల్వే స్టేషన్ వద్దనే ఎదురు చూస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ సినిమా పేరేంటో నాకు ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి షిజు బ్రీడ్, ఇది వచ్చేసి పమేరియన్. రెండు కూడా సేల్కి ఉన్నాయి. లొకేషన్ వచ్చేసి సికింద్రాబాద్, రామ్నగర్, లాల్ దర్వాజాలో. ప్రతి ఒక్క బ్రీడ్ దొరుకుతుంది మా దగ్గర, ఇవే అని కాదు. ప్రతి ఒక్క బ్రీడ్ ల్యాబ్ దొరుకుతుంది, జర్మన్ షెపర్డ్ దొరుకుతుంది, గోల్డెన్ రిట్రీవర్ దొరుకుతుంది. నెంబర్ వచ్చేసి 9515346724. ये सर ये डॉबरमैन है, फीमेल 12 months पपी है. इसका नाम जोई है. लोग चिकन, मटन, बॉइल्ड एग्स, कर्ड, मिल्क, सब वेजिटेबल्स खाता है.
एवरी संडे इधर आते डॉग शो में। बहुत एक्टिव डॉग है। घर में बहुत फ्रेंडली रहता है, ये बच्चे के साथ खेलते रहता है। ये बच्चा है मेरा, ये बड़ा लड़का है, छोटा है, ये लोग के साथ ही खेलते रहता। कभी कभी फार्म पे रहता है। इसका मदर पापा फार्म पे है मेरे, ये मेरे घर पे रहता। अभी पप्पी है, 12 मंथ्स का अभी भी है। आपका नाम क्या है? दानियल। कौन सा क्लास पढ़ रहे हैं? थर्ड। इधर क्यों आए आप? डॉग्स देखने। क्या क्या देखा? डॉबरमैन, पॉमेलियन एंड ग्रेडन, हस्की, चाओ चाओ, गोल्डन रिट्रीवर, लैब्राडॉग, रॉटवाइलर, ग्रेडन। సో ఇక్కడ చూడవచ్చు మీరు రకరకాల డాగ్స్ అయితే ఇక్కడ చాలా వరకు అయితే అందుబాటులో ఉన్నవి. ఇప్పుడు దాదాపు టైం 10 అయితే అవుతుంది. చాలా వరకు ఆల్రెడీ వెళ్ళిపోయడం కూడా జరిగిపోయింది. డాగ్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో నేను కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటే ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి నేను. నాకు కూడా తెలియదు, నాకు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలిసింది ఇక్కడ డాగ్స్ వస్తాయి అని. సో ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెంట్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ డాగ్స్ చూసాను, చాలా ఎంజాయ్ ఉంది. అండ్ చాలామంది ఎవ్రీడే వర్క్కి వెళ్ళి చాలామంది స్ట్రెస్ అయి ఉంటారు కదా, ఇక్కడికి వస్తే మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ టుడే. సో మొత్తానికైతే నేను వారం రోజులు పనిచేసిన తర్వాతకి ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్లీ మనసు లోపల ఉన్నటువంటి ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో డెఫినెట్గా రిలాక్స్ అయితే అయినా నేను. నాకైతే ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. సో నేనైతే రికమెండ్ చేస్తాను, ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో డెఫినెట్గా ఇక్కడ రమ్మని అయితే నేను రికమెండ్ చేశాను. ఎస్పెషల్లీ డాగ్ లవర్స్ అయితే ఖచ్చితంగా చూడదగ్గ ప్లేస్ ఇది. సో ఆల్రెడీ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేస్తే డెఫినెట్గా వేరే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.